ప్రస్తుతం ఇండస్ట్రీలో సింగర్స్ కు మంచి డిమాండ్ ఉంది. ఇండియాలోని టాప్ సింగర్ లో ఇప్పుడు ఒక్కో పాటకు దాదాపుగా 1 కోటి రూపాయల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అయితే 1930 సమయంలోనే ఓ సింగర్ కోటీశ్వరరాలిగా ఎదిగింది. కోకిల లాంటి వాయిస్ తో ఆమె బ్రిటిష్ అధికారులను, రాజులను సైతం ఇంప్రెస్ చేసింది. ఆమె వాయిస్ గురించి తెలుసుకున్నాక ఏకంగా బ్రిటిష్ వ్యక్తులే వచ్చి గ్రామ్ ఫోన్ లో ఈ సింగర్ పాటలను రికార్డ్ చేసుకున్నారు. గ్రామ్ ఫోన్ లో రికార్డ్ అయిన తొలి ఇండియన్ సింగర్ వాయిస్ ఈమెనే కావడం విశేషం. ఈ కరోడ్పతి సింగర్ పేరు గౌహర్ జాన్. మొఘలుల కాలంలో డాన్సింగ్, సింగింగ్, రైటింగ్, పెయింటింగ్ తదితర కళల్లో ఆరితేరిన తవాయిఫ్లు రాజకుటుంబీకుల ముందు ప్రదర్శనలు ఇచ్చేవారు. కాలానుగుణంగా తవాయిఫ్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారడంతో ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ బతుకు తెరువు కోసం వీరు వేశ్యవృత్తిని ఎంచుకోవాల్సి వచ్చింది. అలా గౌహర్ జాన్ అనే ఓ అమ్మాయి తన బాల్యాన్ని బ్రోతల హౌస్ లో గడిపి 13 ఏళ్లకే కన్యత్వం కోల్పోయింది. అయితే తన సింగింగ్ టాలెంట్ తో ఇండియాలోనే తొలి రిచెస్ట్ సింగర్ గా నిలిచింది. కోల్కతాలో బ్రిటిష్ వ్యక్తికి భారతీయ మహిళకు పుట్టిన బిడ్డ ఈ గౌహర్ జాన్ అలియాస్ ఏంజెలినా ఎవార్డ్. తల్లి విక్టోరియా హెమింగ్స్ కు మ్యూజిక్, డాన్స్ అంటే ఎంతో ఇష్టం ఉండడంతో ఎన్నో స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇచ్చేది. కానీ భార్య వృత్తి నచ్చకపోవడంతో భర్త రాబర్ట్ విలియం ఎవార్డ్ ఆమెకు విడాకులిచ్చేశాడు. దీంతో కూతుర్ని వెంటబెట్టుకుని విక్టోరియా ఓ బ్రోతల్ హౌస్ లో చేరింది. అక్కడ ఇస్లాంలోకి మారి తన పేరును మల్లికా జాన్ గా మార్చుకుంది. చిన్నప్పటి నుంచి గౌహర్ జాన్ తవాయిఫ్ల మధ్య పెరుగుతూ సంగీతం, నాట్యాన్ని నేర్చుకుంది. హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, తుమ్రీ, దాద్రా, కాజ్రీలో నైపుణ్యం సాధించింది. ఓవైపు వేషవృత్తిని కొనసాగిస్తూనే మ్యూజిక్ పట్ల ఉన్న తన ప్యాషన్ ను కొనసాగించింది. అలా గ్రామోఫోన్ కంపెనీ నుంచి తొలి రికార్డింగ్ ఛాన్స్ అందుకుంది. 1902లోనే తన తొలి పాటను రికార్డ్ చేసింది. 15 భాషల్లో 600కు పైగా పాటలు పాడింది గౌహర్ జాన్. చూస్తుండగానే స్టార్ సింగర్ గా ఎదిగింది. ఓవైపు శారీరక అవస్థలు ఎదురైనా గుండెను బండరాయి చేసుకుని ఉన్నతంగా ఎదగాలనే సంకల్పంతో పాటలు పాడేది. చేసే వృత్తితో తన పట్ల సమాజం చిన్నచూపు చూసేది. అయినా తన పర్ఫార్మెన్స్ తో ఎంతో మందిని ఎంటర్టైన్ చేసేది. అలా 1902 నుంచి 1920 మధ్య కాలంలో 15కు పైగా భాషల్లో ఏకంగా 600కు పైగా పాటలను పాడి రికార్డు క్రియేట్ చేసింది. తన టాలెంట్ ఏంటో తెలిసాక గౌహర్ జాన్ కచేరీల కోసం అప్పటి సంస్థాన రాజులు, నవాబులు ఎంతో వెచ్చించేవారు. ఆ కాలంలోనే ఒక్కో పాటకు 3000 వరకు పారితోషికం తీసుకునేదట. ఢిల్లీలో కింగ్ జార్జ్ ఎదుట పర్ఫార్మెన్స్ ఇచ్చి బ్రిటిష్ రాజు నుంచి బహుమతిని పొందింది. 1930లోనే ఆమె ఆస్తి 1 కోటి రూపాయలుగా ఉండేదట. దీంతో తనకంటూ సొంతగా ఓ ట్రైన్ కొనుగోలు చేసింది. రాజులు, నవాబులు ఆహ్వానిస్తే ఈ ట్రైన్ లోనే వెళ్లొచ్చేది. అయితే కోటీశ్వరాలుగా జీవనం గడిపిన గౌహర్ జాన్ పేద మహిళగా చనిపోయింది. మైసూరు 4వ మహారాజు కృష్ణరాజ వడియార్ కాలంలో ప్యాలెస్ మ్యూజిషియన్ గా నియమితురాలైంది. అక్కడ ఉండగానే 1930 జనవరి 17న 56 సంవత్సరాల వయసులో కన్నుమూసింది. అపారమైన కీర్తి సంపద ఉన్నప్పటికీ చివరి రోజుల్లో ఆమె ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. బంధువులు ఆమెను మోసం చేశారు, సంపదను దుర్వినియోగం చేశారు. దీంతో గౌహర్ ఆర్థిక ఇబ్బందుల్లో పడినట్లు తెలుస్తోంది. దీనికి తోడు అప్పట్లో ఆమె లగ్జరీ లైఫ్ స్టైల్, నగలు, ప్రయాణాల కోసం భారీగా ఖర్చు చేయడం వల్ల పరిస్థితి చేజారిపోయిందని చెబుతారు. భారతీయ సంగీత చరిత్రలోనే గౌహర్ జాన్ చెరగని ముద్ర వేసింది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.